హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు నేను చెప్తున్న ఈ అంశాలు యాంగ్జైటీని తగ్గించడానికి ఉపయోగపడే ఎక్సర్సైజ్ అండి. ప్రతి ఒక్కరూ నా దగ్గర కౌన్సిలింగ్కి రావాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఎక్సర్సైజ్ మీరు పాటించండి. నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, ఇది చూసి సార్ మాకు ఉపయోగపడుతున్నాయంటే మాత్రం కామెంట్ పెట్టండి, అనేక మందికి షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆందోళన, యాంగ్జైటీ, స్ట్రెస్ని తగ్గించడానికి 7 ఎక్సర్సైజ్ అండి. ఈ 7 ఎక్సర్సైజ్లో మొట్టమొదటిది వాకింగ్ అండి. మీరు ఇంట్లో వాకింగ్ చేస్తారా, గ్రౌండ్లో వాకింగ్ చేస్తారా, ఇలా రోజుకి 7,000 నుంచి 10,000 స్టెప్స్ యాప్స్ ఉన్నాయండి, డౌన్లోడ్ చేసుకొని నడవండి. డెఫినెట్గా దీని ద్వారా యాంగ్జైటీ తగ్గి నిద్ర ప్రశాంతంగా పడుతుంది, మంచి ఆరోగ్యాన్ని స్వీకరించబడుతుంది. రెండవది సైక్లింగ్ అండి. మీరు ఆ సైక్లింగ్ ఇంట్లో కొనుక్కొని సైక్లింగ్ చేస్తారా, లేదా ఒరిజినల్ సైకిలే తొక్కుంటూ బయటికి వెళ్తారా, సైక్లింగ్ చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్గా మజిల్ సిస్టము, అదేవిధంగా హ్యాండ్, లిమ్స్, మజిల్ సిస్టమ్ స్ట్రాంగ్ అయ్యి యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతుంది. ఇక మూడవది స్విమ్మింగ్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. స్విమ్మింగ్ మనం చేసే కొద్దీ మన శరీరంలో, మన బాడీలో, మైండ్లో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగి యాంగ్జైటీ తగ్గుతుంది. ఇక నాలుగవది డీప్ బ్రీతింగ్. ఈ డీప్ బ్రీతింగ్ చాలా హెల్ప్ చేస్తుంది, ఇది చేయడం ద్వారా యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతుంది. ఇక ఐదవది ముద్రాస్. యాంగ్జైటీ వచ్చినప్పుడు ఈ ముద్ర, ఇలా రకరకాల ముద్రలు ఉన్నాయండి, ఈ ముద్రను అప్లై చేయడం ద్వారా యాంగ్జైటీ తగ్గుతుంది. ఇక ఆరవది వచ్చేసరికి జేపీఎంఆర్ టెక్నిక్, ద బెస్ట్ ఎక్సర్సైజ్, జాకెప్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్. శరీరంలో ఉంటున్న 639 కండరాల్లో ఉన్న ఒత్తిడిని తగ్గించి ఒక్కసారిగా బయటికి తీసుకెళ్లే టెక్నిక్. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ 6తో పాటు మీరు చేయాల్సింది, మీకు ఇష్టమైన కార్డియో వెజ్లర్స్ ఏదన్నా కూడా దానికి సంబంధించిన కార్డియో వెజ్లర్స్ని ఓవర్కమ్ చేసే, అంటే ఆ రకమైన కార్డియోస్ అంటాం, ఆ రకమైన ఎక్సర్సైజ్ ఏదైనా ఉంటే చేయండి. అయితే ఇవి చేసేటప్పుడు మీ ఫిజికల్, మీ మెంటల్ హెల్త్ని, కండిషన్ తెలుసుకొని చేయండి. ఏదంటే అది యూట్యూబ్లో చూసిన అన్నీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదండి. అంటే ఇది దానికి తగ్గట్టుగా స్పెసిఫిక్గా ఉన్న వ్యక్తికి. బ్రీతింగ్లో కూడా చూడండి, హై బీపీ ఉన్నవాడికి ఒక విధంగా ఉంటుంది, లో బీపీ ఉన్నవాడికి ఒక విధంగా ఉంటుంది, నార్మల్గా ఉన్నవాడికి, అందరికీ ఒకే రూల్ చేస్తే వర్కౌట్ కాదు. అందుకని నిష్ణాతులైన వ్యక్తుల యొక్క సజెషన్ తీసుకొని చేయండి. ఇంకా మీకు ఏదైనా అవసరం ఉన్నా, డౌట్ ఉన్నా నా నెంబర్ పెడతాను, మీకు నేను స్పందిస్తాను. థ్యాంక్ యూ, మీ డాక్టర్ సురేష్ బాబు.